హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెస్ట్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మనం పార్లర్కి వెళ్ళకుండా పార్లర్ స్టైల్లో ఫేషియల్ అనేది ఇంట్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదే మనం పార్లర్కి వెళ్ళినట్టయితే 3 నుంచి 4 వేలు ఖర్చు అవుతుంది. 200కే మీరు పార్లర్ కంటే ఎక్కువ గ్లో అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి న్యాచురల్ కిట్ని అయితే నేను తీసుకుంటున్నాను. షాహనాజ్ హుసేన్ అనమాట. ఎన్నో సంవత్సరాలుగా ఉంది ఈ ఫేషియల్ కిట్. ఎట్లాంటి హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అయితే దీనిలో వాడలేదు. మిక్స్డ్ ఫ్రూట్ ఫేషియల్ వస్తుంది. ఎటువంటి స్కిన్ వాళ్ళకైనా సరిపోతుంది. ఎలా చేసుకోవాలనేది వీడియో చూసేద్దాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు స్టెప్ బై స్టెప్ అనేది అర్థం అవుతుంది. ఎలా చేసుకోవాలనేది ఈజీగా తెలుస్తుంది. ఖచ్చితంగా చూడండి. సో ఫస్ట్ అయితే మనం ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి క్లెన్జింగ్ అంటారు. దానిలో 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. ఈ క్లెన్జింగ్ అనేది 3 నుంచి 4 నిమిషాలు ఖచ్చితంగా చేసుకోవాలి. చూడండి, ఇట్లా క్రీమ్ తీసేసుకున్నా. నేను క్రీమ్ తీసుకొని క్లెన్జింగ్ అనేది మసాజ్ స్ట్రోక్స్ ఇస్తూ మనమైతే చేసుకోవాలన్నమాట. సో ఈ క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద పోర్స్లో లోపల ఉంటుంది కదా, సో లోపల నుంచి డస్ట్, డెడ్ స్కిన్ మొత్తం అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. సో టైం అయితే పెట్టుకోండి. ఖచ్చితంగా నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. మీరు పార్లర్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. 100% గ్లో వస్తుంది. 100% రిజల్ట్ వస్తుంది. ఎక్కడన్నా ఫంక్షన్కి ఎక్కడికన్నా వెళ్ళాలంటే మీరు ఈజీగా ఇంట్లో చేసుకొని నీట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా నీట్గా నేను చెప్పిన విధంగా, నేను చూపిస్తున్న విధంగా మసాజ్ని అయితే చేసుకోండి. 3 నుంచి 4 నిమిషాలు. ఇయర్స్ దగ్గర నుంచి, ఐస్ దగ్గర నుంచి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మంచి రిలాక్సేషనే కాకుండా మంచి గ్లోయింగ్ కూడా వస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్ అయితే ఇదిగోండి, ఇట్లా చేయండి. దాని మీద నీట్గా రాసి ఉంటాయండి క్రీమ్ మీద. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని. ఇది వచ్చేసి స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 నేను ఆల్రెడీ బౌల్లో కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇది సమ్మర్ కాబట్టి నేను కూల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఫేస్ మొత్తాన్ని. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం అనమాట. నెక్స్ట్ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇది ఫేషియల్ మొత్తానికి హార్ట్ బీట్ అనుకోండి, అంత మంచి స్టెప్ అనమాట. ఇదేంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ సెకండ్ స్టెప్లో వస్తుంది. అది స్క్రబ్ అనమాట. ఫేస్ స్క్రబ్. ఇదిగోండి, ఇట్లా ఫేస్ స్క్రబ్ తీసుకొని దాన్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఈ స్క్రబ్లో ఏంటంటే కొంచెం ఇసుకలా వస్తుంది, కానీ ఇది మైల్డ్గా ఉంటుంది. చాలా జెన్యూన్ ప్రోడక్ట్ అనమాట. ఫేస్లోకి ఇంకిపోతుంది. ఈ స్క్రబ్బింగ్ అనేది మినిమం 10 నిమిషాలు చేసుకోవాలి. నేను చెప్పిన స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వండి. 10 నిమిషాలు ఖచ్చితంగా స్క్రబ్బింగ్ అయితే చేసుకోండి. ఈ స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే పోర్స్ ఓపెన్ అయ్యి లోపల మన లోపలున్న స్కిన్ లోపలున్న మురికి మొత్తము డెడ్ స్కిన్ని, పింపుల్స్ని, వైట్ హెడ్స్ని, బ్లాక్ హెడ్స్ని నీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. వాటర్ తీసుకుంటూ నేను చూపించే విధంగా స్క్రబ్బింగ్ అయితే చేసుకోండి. ఇందులో నుంచి ఆయిల్నెస్ వస్తుంది అనమాట. నార్మల్ వేరే ఫేషియల్స్ అయితే కనుక మీకు తెల్లగా కనిపిస్తాయి. ఇది ఫేస్లోకి ఇంకిపోతుంది అనమాట. దీనిలో ఉన్న స్పెషాలిటీ ఇదే. షహనాజ్ హుసేన్ ఫేషియల్ చాలా బెస్ట్ పార్ట్ అండి. మీరు ఖచ్చితంగా ఈ ఫేషియల్ కిట్ మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో దొరుకుతుంది. నేను చెప్పిన స్టెప్స్తో ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఇలా మనం సర్క్యులర్ మోషన్లో అండర్ ఐ కింద మొత్తము ఈ స్క్రబ్బింగ్ అనేది 10 నిమిషాలు టైం పెట్టుకొని మాత్రమే చేయండి. నేనేం చేశానంటే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, లేదంటే ఫేషియల్ మనకి మినిమం అరగంట పడుతుంది. సో ఇది 10 నిమిషాల్లో చూపించాలనే విధంతోనే ఇట్లా పెట్టాను. సో ఇట్లాగా నీట్గా ఫేషియల్ చేసుకోండి. మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు, ఎవరితోన్నా చేయించుకోవాలన్నా ఈ వీడియో చూపించి చేయించుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి నేనైతే స్టీమింగ్ పెట్టానండి ఫేస్ మీద. సో స్టీమింగ్ అయితే వీడియో తీయలేదు. స్టీమ్ పెట్టాల్సి అంటే మీకు కనుక వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటే స్టీమ్ పెట్టుకొని ఈ డెడ్ స్కిన్, ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేసేసుకోండి. అదే వైట్ హెడ్స్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఈ ఫేషియల్లో మంచి ప్రోడక్ట్స్ ఉండటం వల్ల మీకు స్కిన్కి ఎలాంటి హార్మ్ చేయదు, ఇరిటేషన్ రాదు, ఇచ్చింగ్ రాదు, స్కిన్ పాడయ్యేదంటూ ఉండదు. నెలకు ఒకసారి పార్లర్కి వెళ్ళకుండా ఇట్లా ఈ కిట్ తెచ్చుకొని ట్రై చేయండి. ఈ కిట్ మీకు 2 నుండి 3 సార్లు వస్తుంది. అదే సింగిల్ కిట్ చేయించుకోవాలంటే షాహనాజ్ స్పెషల్ 3000 ఛార్జ్ చేస్తామన్నమాట. నాకు పార్లర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సో ఖచ్చితంగా ఇదిగోండి, ఎంత డెడ్ స్కిన్ ఉందంటే ఈ పిల్లకి ఈ ఫేస్ మీద ఉన్న క్లీన్గా అయిపోయిందనమాట. నేను ఎలాంటి ఫిల్టర్స్ అయితే యూజ్ చేయలేదండి.
జెన్యున్గా చూపిస్తున్నాను చూడండి వీడియోని. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి థర్డ్ స్టెప్ మనకి క్రీమ్ అయితే ఇస్తారు, మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో ఆ మాయిశ్చరైజింగ్ క్రీమ్ తీసుకొని జెంటిల్గా మసాజ్ అయితే చేసుకోవాలి. ఇది కూడా మసాజ్ మినిమము 7 to 10 minutes చేసుకోవచ్చు. 7 to 10 minutes నీట్గా చేసేసుకోండి. సేమ్ స్టెప్స్తో ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి చేసుకోండి. తర్వాత ఏంటంటే మీరు ఎండలో డస్ట్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోండి. ఇంటికి రాగానే కొన్ని టిప్స్ని ఫాలో అవ్వండి. ఇది మనం ఇంట్లో లేడీస్ ఒక్కళ్ళే చేసుకోవాలని రూల్ ఏం లేదు. జెంట్స్ కూడా పాపం బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ హస్బెండ్స్కి కానీ అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ చేయండి. చక్కగా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ వస్తుంది. సో డెడ్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. మనం పార్లర్కి వెళ్ళి ప్రతిసారి ఖర్చు పెట్టాల్సిన అసలు అవసరం లేదు. ఈజీగా ఈ కిట్ తీసుకుంటే ఫ్యామిలీ చేసుకోవచ్చు అనమాట. సో మదర్కి ఫాదర్కి ఇట్లా అందరికీ చేయండి. మంచి గ్లో వస్తుంది, మంచిగా రిలాక్సేషన్ అవుతారు. ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ పోతుంది. ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఈజీగా ఉంటుంది. మాయిశ్చరైజర్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ మసాజ్ స్టెప్ కూడా చాలా ముఖ్యమైనదన్నమాట. దీనిలో వచ్చే ఈ ఆయిల్, ఈ అరోమాటిక్ ఫ్లేవర్ ఇది మనకి మంచి రిఫ్రెష్ ఫీలింగ్ని ఇవ్వడమే కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుందన్నమాట. స్కిన్ని టైట్ చేస్తుంది, స్కిన్ని రిఫ్రెష్ చేస్తుంది, డెడ్ స్కిన్ని తీసేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, థౌజండ్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తెల్లగా రావడానికో చాలా అందంగా కనిపించడానికో కాదు ఫేషియల్ అనేది. ఫేషియల్ చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫేషియల్ అంటే పార్లర్కి వెళ్ళడం ఇవన్నీ చేసుకోవడం అనే అపోహ తీసేయండి. ఇన్ని బెనిఫిట్స్ ఉండడం వల్ల ఏంటంటే క్రీమ్స్ యూజ్ చేయడమే కాదు మన బాడీ కూడా రిలాక్స్ అవుతుందన్నమాట. ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఈ స్టెప్ అయితే చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకొని ఫేషియల్ చేసుకోండి. పార్లర్లో స్ట్రోక్స్ పార్లర్లో యూజ్ చేసినట్టు నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంక ఇవే కాదు చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానన్నమాట. గోల్డ్ ఫేషియల్, ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్, అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుందన్నమాట. మిక్స్డ్ ఫ్రూట్ ఫేషియల్ పెట్టాను అందుకే. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. నెక్స్ట్ మసాజ్ క్రీమ్ అయిపోయిన తర్వాత వచ్చేసి ఫేస్ ప్యాక్ వస్తుంది అనమాట. సో ఈ మసాజ్ క్రీమ్ తర్వాత మసాజ్ స్ట్రోక్స్ అయితే ఇట్లా ఇవ్వండి ఖచ్చితంగా. ఐస్ మీద ఎక్కువసేపు చేయడం వల్ల ఏంటంటే రిలాక్సేషన్ అవుతుంది, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, చెప్పాను కదా మీకు. సో ఇట్లా నేను చెప్పిన విధంగా స్ట్రోక్స్ ఇవ్వండి. ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల చాలా ఫాస్ట్గా నేను ఏదో ఫేస్ రుద్దేస్తున్నట్టు కనిపిస్తుందేమో మీకు. సో సింపుల్గా నీట్గా చేసుకోవచ్చు, టైం ఎక్కువ తీసుకొని చేసుకోవాలి. మొత్తం ఫేషియల్ వచ్చేసి మనకి 40 minutes పడుతుంది అనమాట. క్లెన్జింగ్ మిల్క్, సో అలాగే స్క్రబ్బింగ్, మసాజ్, ఫేస్ ప్యాక్. సో దీనిలో ఫేస్ ప్యాక్ కూడా మైల్డ్గా వస్తుంది. మసాజ్ క్రీమ్ని ఇంకా ఎక్కువ తీసుకొని నేను 10 minutes వరకు మసాజ్ చేశాను అనమాట. ఈ విధంగా చూపించే విధంగా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. మనము ఇంట్లో వాడే ప్రోడక్ట్స్, మనకి ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్తో కూడా ఈ ఫేషియల్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్ట్రోక్స్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి వాల్నట్ స్క్రబ్ కూడా దొరుకుతుంది, 12 rupees ప్యాకెట్. ఆ 12 rupees ప్యాకెట్ తెచ్చుకొని కూడా మనం ఫేషియల్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే అది కూడా వీడియో పెడతాను అనమాట, సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది. ఈ కిట్ అయితే చాలా బాగుంటుందండి, నేను పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను మీకు. ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఈ మసాజ్ చూసారా, ఇలా ఈ స్ట్రోక్స్ ఇచ్చేసిన తర్వాత ఫైనల్లీ ఈ మసాజ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఫేస్ ప్యాక్ అయితే వస్తుంది అనమాట. ఈ మసాజ్ క్రీమ్ని తొడవాల్సిన అవసరం లేదు, మసాజ్ క్రీమ్ని అంతే ఉంచండి, ఫేస్కి బాగా పడుతుంది. సో ఈ మసాజ్ క్రీమ్ పైన ఫేస్ ప్యాక్ని వేసేసుకోవచ్చు అనమాట. ఈ మసాజ్ క్రీమ్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఫేస్ ప్యాక్ని వేసుకొని, ఈ ఫేస్ ప్యాక్ ఒక 10 minutes 8 minutes డ్రై అవ్వాలని ఏం లేదు. ఇది కూడా కొంచెం ఆయిలీగానే వస్తుంది. ఈ ఫేషియల్ కిట్లో స్పెషాలిటీ అదే చెప్పాను కదా. అదిగోండి ఫ్రూట్ మాస్క్ అని వస్తుంది. ఫ్రూట్ మాస్క్ తీసుకొని ఫేస్ మీద వేసేసుకోవడమే. చూడండి నేనైతే అప్లై చేస్తున్నాను. ఐస్ మీద కూడా వేసుకోవచ్చండి. ఐస్ మీద కూడా కొంచెం అండర్ ఐ ఉంది కదా బ్లాక్నెస్, ఐస్ మీద మొత్తం వేసేసుకొని
ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఫేస్కి, నెక్కి, బ్యాక్ నెక్కి, బ్యాక్ నెక్ ఫేషియల్ అంటే ఫేస్ వర్కే చేసుకొని వదిలేస్తే క్లీన్ అవ్వదన్నమాట. బ్యాక్ వీప్ మీద కూడా మసాజ్ చేసుకోవచ్చు. సో ఇదిగోండి, ఇట్లా అయితే నేను ఫేస్ ప్యాక్ వేసేసాను. వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ఇది మసాజ్ చేశాను అనమాట. ఇదిగోండి, నేను స్కిప్ చేస్తున్నాను చూడండి. ఇది నీట్గా ఫేస్ ప్యాక్ వేసి క్లీన్ చేసేటప్పుడు ఏం చేశానంటే మసాజ్ చేశాను. మాయిశ్చరైజర్ ఉంది కదా, ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఫేస్ కొంచెం వేసాను కాబట్టి ఇంకా ఎక్కువ మాయిశ్చరైజర్ అయితే ఇస్తుంది. ఇదేంటంటే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఒక 2 రోజుల ముందు చేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్గా గ్లో ఇవ్వడమే కాదు, నెక్స్ట్ డేకి లేదంటే ఒక 2 డేస్ ముందు చేసుకుంటే ఏంటంటే మనం ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మంచి గ్లో అయితే వస్తుంది. ఇలా రిజల్ట్ అయితే వచ్చింది ఇన్స్టెంట్గా. 2 డేస్ తర్వాత ఇంకా బాగుంటుంది. సోప్ పెట్టకూడదు. థ్యాంక్స్ ఫర్